గుడ్ మార్నింగ్ అండి, వినపడుతుందండి? ఎస్ మస్తాన్ గారు, ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఫ్రీ బస్ నిన్నటి నుంచి స్టార్ట్ అయిపోయింది. అసలు ఈ ఫ్రీ బస్ వల్ల ప్రభుత్వానికి దాదాపు సంవత్సరానికి 1942 కోట్ల భారం పడుతుంది. అసలు ఏంటి ఈ ఇన్ని కోట్ల భారాన్ని ప్రభుత్వం ఏ విధంగా భర్తీ చేసుకోనుంది? దీనివల్ల చేకూరే ప్రయోజనం ఏంటంటారు ప్రజలకి? గుడ్ మార్నింగ్ అండి. ప్యానెల్లో ఉన్న పెద్దలకు ప్రైమరీ విషయం. కూటమి సర్కార్ ఇచ్చిన 6 సూపర్ 6 హామీలకు సంబంధించి ఒక ప్రధానమైన హామీ ఫ్రీ బస్. ఈ ఫ్రీ బస్ ఏంటంటే మహిళలకు సంబంధించి వాళ్ళ రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా కూడా వెళ్ళొచ్చు అనే విధంగా ఈ ఫ్రీ బస్సు పథకాన్ని రూపొందించారు. ఇటువంటి ఎక్కువ మన కర్ణాటకలో కానీ తెలంగాణలో కానీ చూసి ఇక్కడ ఓట్లు పడతాయని కావచ్చు, మహిళలను అట్రాక్ట్ చేయడం అని కావచ్చు, లేదంటే వాళ్ళకి మిగిలే డబ్బులు వాళ్ళకి ఇంటి అవసరాలు ఉపయోగపడతాయని కావచ్చు, ఏదైనా కావచ్చు, మొత్తానికి అదొక హామీ. ఆ హామీ ఏంటంటే దాదాపు 14 నెలల తర్వాత అమలు చేస్తా ఉన్నారు. ఓకే, దానికి సంబంధించి ఏంటంటే ఆల్రెడీ మనకి ఇక్కడ ప్రతినిధి బృందం మహిళా మంత్రులు వెళ్ళి కర్ణాటకలోను తెలంగాణలో కూడా పరిశీలించి వచ్చారు. అంటే దాని విధి విధానాలు ఏంటి, దానివల్ల లోటుపాట్లు ఏంటి, ప్రాక్టికల్ గా వస్తున్న ఇబ్బందులు ఏంటి, దానివల్ల ఆ పథకం అమలు చేయడం వల్ల ఆటో డ్రైవర్లకు ఉపాధి కోల్పోవడం కావచ్చు, మహిళలకు ఏ విధమైన ప్రయోజనాలు జరుగుతూ ఉన్నాయి, ఒకవేళ రష్ ఉన్నప్పుడు విద్యార్థులకు ఏ విధంగా ఇబ్బందులు తలెత్తుతున్నాయి, ఇవన్నీ కూడా పరిశీలించి వచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళు దాన్ని అమలు చేయడానికి పూనుకున్న పరిస్థితి చూడొచ్చు. దీనిలో వాళ్ళు ఏం చెప్తున్నారంటే నాన్ స్టాప్, అదేవిధంగా అంతర్రాష్ట్ర సర్వీసులు వాటికి సంబంధించి, అదేవిధంగా ఏసీ బస్సులు ఇవి మినహాయించి మిగతా అన్ని కూడా, అంటే ఆర్డినరీ కావచ్చు, ఆల్ట్రా పల్లె వెలుగు కావచ్చు, ఎక్స్ప్రెస్ కావచ్చు, అలా 5 రకాల బస్సుల్లో వాళ్ళు కేవలం ఆధార్ కార్డు కానీ ఇంకా వాళ్ళు పారామెట్రిక్ ఐడెంటిటీ కార్డు చూపించేదే కనుక వెంటనే వాళ్ళు ఫ్రీగా వెళ్ళొచ్చు అనేది అక్కడ వాళ్ళు చెప్తున్న పథకం అమలు చేసేటప్పుడు వాళ్ళు చెప్తున్న ఇది. అయితే ఇక్కడ ఏంటంటే ప్రధానంగా మహిళలకు, ముఖ్యంగా ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళు కానీ, గ్రామాల్లో ఒక గ్రామం నుంచి ఒక గ్రామానికి వెళ్ళి వీళ్ళు ఎక్కువ ఆటోలని ఆధారపడతా ఉంటారు. ఆటోలు ఏంటది, పొలం పనులకు వెళ్ళాలన్నా కూడా వాళ్ళకి రోజుకి ట్రాన్స్పోర్టేషన్ చాలా అవుతుంది. ఈ రోజు నుంచి ఏంటంటే వాళ్ళకి ఆ విధమైన 1000 రూపాయలు, 2000, 3000 ఎంతైతే అవుతాయో పక్క గ్రామాలకు వెళ్ళినా కానీ, లేదంటే దిగువ స్థాయి ఉద్యోగులు అంటే బీపీఎల్ కింద ఉండి ఉద్యోగులు ఒక 15,000, 20,000 సంపాదించుకునే వాళ్ళందరూ కూడా ఈరోజు వాళ్ళందరికీ కూడా ఆ డబ్బులు మిగిలే అవకాశం, పొదుపు చేసుకునే అవకాశం అయితే లభిస్తాం. రెండోది, దీనివల్ల ప్రాబ్లం ఏంటంటే ఆటో డ్రైవర్లకి కొంత ఉపాధి కోల్పోయే అవకాశం ఉంది. ఈరోజు ఎవరైతే ఈ బస్సులకి ఎక్కేస్తారో ఆటోలు ఎక్కకుండా వాళ్ళందరి ద్వారా ట్రాన్స్పోర్టేషన్, వాళ్ళ ఉపాధి పొందే ఆటో డ్రైవర్లు అందరూ కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. ఇంకోటి ఏంటి, ఆయా గ్రామాల నుంచి కాలేజీలకు కానీ పక్క ఉన్న స్కూల్స్ కానీ విద్యార్థులందరూ కూడా వెళ్తూ ఉంటారు. ఇప్పుడు కొంత ఆటోలను వదిలేసేసి ఈ బస్సులు ఎక్కే అవకాశం ఉంది కాబట్టి దానికి రద్దీకి అనుగుణంగా ప్రభుత్వం కూడా వాటిని ఏర్పాటు చేయాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇవన్నీ కూడా ఏంటంటే ప్రాక్టికల్గా కొన్ని రోజులు అయిన తర్వాత ఫీడ్బ్యాక్ తీసుకొని ఆ ఫీడ్బ్యాక్ మేరకు వాటిని కూడా ఇంప్లిమెంట్ చేస్తారనేది వాళ్ళ ఉద్దేశం. అయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఏం చెప్తా ఉందంటే, వాళ్ళు ఈ హామీ ఇచ్చినప్పుడు రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా కూడా వెళ్ళొచ్చు అనేది చెప్పారు. ఇప్పుడు ఆ విధంగా కాకుండా మోసానికి పాల్పడుతున్నారనేది వాళ్ళు అంటా ఉంది. అసలు నేననేది ఏంటంటే ఈ సూపర్ 6 హామీలు అసలు అమలు చేయలేరు అని వైఎస్ఆర్సీపీ తొలి నుంచి చెప్తా ఉంది. సో ఇప్పుడు 4వ పథకానికి వాళ్ళు వచ్చారు. 4వ పథకం అమలు చేస్తా ఉన్నారు. ఇంకా నిరుద్యోగ వృత్తి కానీ, అదేవిధంగా మహిళలకు ఆడబిడ్డ, అదే 18 ఏళ్ళ నుంచి 59 వాళ్ళకి 1,500 రూపాయలు నెలకి ఇస్తామనేది ఇంతవరకు అమలు చేయలేదు అనేది కోరుతాం. వీళ్ళు అనేది ఏంటంటే, ఒకటి తల్లికి వందనం ఇస్తా అన్నప్పుడు 15,000 రూపాయలు అందరికీ ఇస్తా ఉన్నారు, అది 13,000 ఇస్తా ఉన్నారు. ఆ విధంగా మోసానికి పాల్పడ్డారు. అదేవిధంగా అన్నదాత సుఖీబాబు సంబంధించి లాస్ట్ ఇయర్ మొత్తం ఇవ్వలేదు, ఈ ఇయర్ కూడా అది కూడా కేవలం 7,000 మాత్రమే వేశారు. ఇంక 20,000 అన్నారు, ఎప్పుడు ఇస్తారో తెలియదు. సిలిండర్లు సంవత్సరానికి 3 ఇస్తా అన్నారు, ఇప్పటికి 1 ఇచ్చారు, అయితే 2 ఇచ్చారు, ఇంకా అది రెండో సంవత్సరం నుంచి అమలు చేస్తా ఉన్నారు అనేది వాళ్ళకి సంబంధించిన అంశం.
ఇంకోటి వీళ్ళు ప్రధానంగా ప్రస్తావించింది ఏంటంటే 4,000 రూపాయలు పెన్షన్ చేశారు, కానీ దాన్ని కూడా 3-4 లక్షలు తగ్గించారు. నేను అనేది ఏంటంటే అసలు ఈ సూపర్ 6 హామీలు నెరవేర్చలేదు ఈ ప్రభుత్వం అనే విమర్శ నుంచి ఇప్పుడు వీటన్నిటిని కూడా అమలు చేస్తున్న పరిస్థితి. ఖచ్చితంగా ఈ అమలు చేయకపోతే ప్రజలలో తిరుగుబాటు వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనం వైఎస్ఆర్సీపీకే తీసుకున్నాం. ఇప్పుడు వాళ్ళు సిపిఎస్ రద్దు చేస్తా ఉన్నారు. 5 ఏళ్లలో ఎందుకు రద్దు చేయలేదు అనేది ప్రజలకు ఇప్పుడు నేను చెప్పారా? చెప్పలేదు. మెగా డిఎస్సి ఇస్తా ఉన్నారు, వాళ్ళు ఇవ్వలేదు. ఇట్లాంటి మద్య నిషేధం అన్నారు, మద్య నిషేధం పూర్తిగా చేసిన తర్వాతే మనం ఓట్లు అడుగుతాం అనేది స్వయంగా జగన్మోహన్ రెడ్డి బహిరంగ వేదికల మీద ప్రకటించారు, వాళ్ళ మంత్రులు కూడా ప్రకటించిన పరిస్థితి. కానీ అవన్నీ చేశారంటే చేయలేదు. ఇప్పుడు కూడా నేనేం చెప్తానంటే ఇప్పుడు ఈ పథకాలు కనుక ప్రజలకి అందకుండా వాళ్ళు మోసం చేసే విధంగా మొక్కుబడిగా అమలు చేస్తున్నారనే ఆ భావనకి కనుక ప్రజలు వస్తే ఖచ్చితంగా కూటమి సర్కారుకి కూడా వాళ్ళ రీతిలో స్పందించే అవకాశం ఉంది. ప్రజలు మస్తాన్ గారు, ప్రజలు అలాంటి అభిప్రాయానికి వచ్చారా లేదా అనే విషయానికి వస్తే మొన్న జరిగిన ఉప ఎన్నికలే దానికి సాక్ష్యం అనుకోవచ్చు కదా. నిజంగా ఒకవేళ ప్రభుత్వం ఇస్తున్న పథకాలు ఏవి కూడా ప్రజలకు అందకపోయి ఉంటే 30-40 ఏళ్ల తర్వాత అంత స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరుపుకున్న ప్రజలు టీడీపీకి ఎందుకు పట్టం కడుతున్నారు అంటే అక్కడ ప్రజలకు అందుతున్నాయి అనుకోవాలా, అందట్లేదు అనుకోవాలా? అదే ఇప్పుడు ఏమంటే ఇక్కడ అది మనం ర్యాండమ్ గా తీసుకుంటే ఏంటంటే 2 జెడ్పీటీసీలు జరిగాయి. అక్కడ ఏమంటారు జనరల్ గా ప్రజా వ్యతిరేకత ఉంటే ఎట్లా ఉంటదంటే 2,73,000 కోట్ల రూపాయలు ఇంకొద్దిగా ఇండైరెక్ట్ గా వేసినవి కూడా ఉన్నాయి. డైరెక్ట్ గా వేసినవి 2,73,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు అకౌంట్స్ లోకి వేశారు. దానిలో ఎటువంటి సందేహం లేదు. ప్రతి ఇంటికి ఎంతో కొంత ప్రయోజనం అయితే 50,000 నుంచి 2 లక్షల దాకా జరిగిన మాట కూడా వాస్తవం బీపీఎల్ ఫ్యామిలీ. కానీ ఆయన అంత పెద్ద ఎత్తున అమలు చేసినా కూడా ఎందుకు వ్యతిరేకత వచ్చింది అనేది పాయింట్. ప్రజలు ఏ విధంగా స్వీకరిస్తారు? ఆయనకి లా అండ్ ఆర్డర్ కి సంబంధించి అడ్మినిస్ట్రేషన్ కి సంబంధించి వాళ్ళకేదో కనపడింది. సో ఇప్పుడు ఇందాక మల్లేశ్వరి గారు చెప్పినట్టు ఇవన్నీ ఇస్తారు కాబట్టి అట్రాక్ట్ అయ్యి కూడా ఉండొచ్చు, కూటమి సర్కారు ఇవన్నీ ఇస్తారు. సో అదే విధమైన ఇప్పుడు వాళ్ళు కనుక అమలు చేయలేకపోతే పులివెందుల్లో ప్రజా వ్యతిరేకత తీవ్రంగా వ్యక్తమవలసిన ఉంది. దానిలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే అప్పుడే ఇన్ని పథకాలు అమలు చేసినా కూడా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చిన పరిస్థితి కూడా మనం చూసాం. అదేవిధంగా కూటమి సర్కారుకి సంబంధించి కూడా ఎంతో కొంత ప్రజా వ్యతిరేకత రావాలి. అయితే వాళ్ళు ఏమంటారు, వాళ్ళు ప్రభుత్వాన్ని అదేవిధంగా పోలీసు అధికారులను పెట్టి వాళ్ళు ఓట్లు వేసుకున్నారనేది చెప్తారు. కానీ అది ఎలక్షన్ కమిషన్ ముందు కానీ హైకోర్టు ముందు కానీ తేలిపోయిన వాదన. ఎందుకంటే వాళ్ళు 151 వచ్చినప్పుడేమో ఈవీఎంలు బాగున్నాయి, అదేవిధంగా 164 వచ్చినప్పుడు ఈవీఎంలు తొండి చేశారంటారు. వాళ్ళు ఏంటి తొండి చేసి గెలిచారంటారు. అదేవిధంగా ఇప్పుడు పులివెందుల్లో కూడా వాళ్ళు కేవలం కూడా ప్రజల తీర్పు కాదు, అది పోలీసుల తీర్పు, పోలీసుల చేత ఓట్లు వేయించుకున్నారనేది చెప్తారు. అంటే ఎక్కడ లాజిక్ అందట్లా. లాజిక్ ఏంటంటే ఎంతో కొంత వాస్తవాన్ని అంగీకరించాలి మనం. ఇప్పుడు సూపర్ 6 హామీలు గతంలో అమలు చేయలేదు, ఇప్పుడు 4 అమలు చేస్తున్నారు. దానిలో నిజంగా వైఫల్యం చెందిందేంటి? ఇదిగో ఇక్కడ పలానా వాళ్ళకి పెన్షన్లు 4,000 అందట్లేదు, పలానా వాళ్ళకి తల్లికి వందనం అందట్లేదు, పలానా వాళ్ళకి రైతు భరోసా అందట్లేదు, పలానా వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ అందట్లేదు. వాళ్ళందరినీ కూడా చైతన్యం చేయొచ్చు, ప్రజల్ని కూడా వాళ్ళు తీసుకొచ్చి నిలదీయచ్చు ప్రభుత్వం. మల్లేశ్వరి గారు దీనికి ఆన్సర్ చేస్తారా మీరు? మల్లేశ్వరి గారు, మస్తాన్ గారు చాలా ప్రశ్నలు సంధించారు మీకు. సూపర్ 6 హామీలు పెద్దలు పొద్దున్నే ఇంకా ఎవరం ఏం ఫుడ్ కూడా తినుండాం, లైవ్ లోకి వచ్చాం, కానీ ఆయన గుండెల మీద చేసుకొని నిన్న జరిగినటువంటి